నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీకి శ్రీకారం. కాసేపట్లో పవన్తో కలిసి ప్రారంభించనున్న సీఎం. జగన్పై వైసీపీ నేతలే తిరగబడతారన్న సోమిరెడ్డి. మావిగన్తో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు రాదని జోస్యం. నంద్యాల జిల్లా డోన్లో రెచ్చిపోయిన దొంగలు. వాహనం ఆపకుండా వెళ్లడంతో పోలీసుల కాల్పులు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణుల వర్షం. భవనాలు ధ్వంసం, 8 మంది దుర్మరణం. పటిష్ట భద్రతతో ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. తొలి విడతలో బయలుదేరిన 5,000 మంది భక్తులు. నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై దొంగ పోలీస్ సీన్ అత్యంత ఉత్కంఠ కలిగించింది. పందులు దొంగలించి బొలెరో వాహనంలో తీసుకువెళ్తూ ఉండగా ఆ వాహనాన్ని పోలీసులు ఆపారు. కానీ దొంగలు వాహనం ఆపకుండా వెళ్లిపోయారు. వారిని వెంబడించిన పోలీసులు హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు ఓబులాపురం మిట్ట వద్ద రోడ్డును బ్లాక్ చేశారు. బరి తెగించిన దుండగులు రాళ్లు, సీసాలతో హైవే పోలీసులపై దాడికి తెగబడ్డారు. వెంటనే దుండగులపైకి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దొంగలు గాయపడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఇంత జరిగినా కూడా ఆగకుండా డివైడర్ పైనుంచి వాహనాన్ని దాటించి మరీ గుత్తివైపు దొంగలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు లోకేష్కు దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన మంత్రి లోకేష్ శ్రీవారి తిరుప్పావడ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర లోకేష్కు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జగన్పై వైసీపీ నేతలే తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మరో పిచ్చి తుగ్లక్గా జగన్ తయారయ్యారని మండిపడ్డారు. 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ 3 ప్రాంతాల ప్రజలు కుమ్మి వదిలినా ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలు అమరావతికి, మావిగన్కు మధ్య పోటీ కాదని, విజనరీకి ఓ మెంటల్ కేసుకు మధ్య పోటీ అని సోమిరెడ్డి అన్నారు. ఈ విజనరీకి, మెంటల్ కేసుకి మధ్య పోటీ. ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి, అరాచకానికి మధ్య, సంక్షేమానికి, విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలా. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో. అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జేబుల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలు కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట? లక్షల కోట్ల ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని మీకు సిగ్గులేదా అంట. నేను నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట? ఏంటి నీ ఆలోచన అంట? ఈరోజు జంగిల్రాజు అంటున్నావు నువ్వు. ఈరోజు చెట్లు నరక్కుండా, పరదాలు వేయకుండా, షట్టర్స్ క్లోజ్ చేయకుండా, ట్రాఫిక్ జామ్ చేయకుండా నువ్వు జనంలోకి పోతుండవు. వితౌట్ సెక్యూరిటీ పోతుండవు. అది తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నీ పరిపాలనకి. నీ పరిపాలన జంగిల్ రాజ్. ఒక ముఖ్యమంత్రి నరికిచ్చాడు చెట్లు, ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టించుకొని పోయినాడు. నీకు దమ్ము లేనోడివి నువ్వు, పులివెందుల పిల్లివి నువ్వు. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు నీ మాదిరిగా పరదాలు కట్టుకొని పోలే, డైరెక్ట్ గా వెళ్ళిపోయినారు. నువ్వు పోయినావు, నువ్వు ముఖ్యమంత్రిగా జనంలోకి పోవాలంటే వణికిపోయినావు.
భయపడిపోయినావు, పులివెందుల పిల్లిలాగా పోయినావు, 2000 మంది పోలీసులు పెట్టుకున్నావు. ఈరోజు మా గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే స్వేచ్ఛగా నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి పోతున్నావు. అది డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెంటల్ కేస్. తల్లి దూరం అయిపోవాలా, చెల్లి దూరం అయిపోవాలా, చిన్నాన్న గుడ్డలతో నరికించుకోవాలా. అన్ఫార్చునేట్ అంటున్నా నేను. నీ వల్ల ఏం తెల్లారేది లేదు. రేపు ఎలక్షన్స్ లో నీ ముఖం మీ వైసీపీ నాయకులు చూడరు. ఎందుకంటే నీ 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 పోకడ వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు గమనించుకుంటా పరిస్థితి ఈరోజు వచ్చింది. నీ కల్చర్, నీ ఫ్యాక్షన్ కల్చర్, నీ గన్ కల్చర్ మళ్ళీ ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. సిగ్గుతో తలదించుకొని ఈ దేశంలో ఉండే ఎంపీలకి, లోకసభకి, అన్ని పార్టీలకి క్షమాపణ చెప్పు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వికసిత్ భారత్ జీరాంజీ పథకాన్ని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి పనులు చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫోటో ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కొన్ని కార్యక్రమాల్లో ప్రభుత్వంపై ఆధారపడకుండానే పనులు చేపట్టడం అభినందనీయమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో 70 లక్షలతో నిర్మిస్తున్న సహకార సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. పీఏసీఎస్ భవనానికి 10 లక్షల విరాళం ఇచ్చిన వెంకటేశ్వరరావు దంపతులతో కలిసి పూజలు నిర్వహించారు. త్వరలోనే కొత్త పింఛన్లు, గృహాల మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. స్వామిత్వం చేసుకోవటం అనేది ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఒక అంశం. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం మీద మాత్రమే ఆధారపడకుండా సొంతంగా కూడా కొన్ని నిధులు సమకూర్చుకుని చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా ముఖ్యమంత్రి గారు ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చేపట్టడం, ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ వరుసగా చేసుకుంటూ ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలకు నచ్చిన ప్రభుత్వంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీ వర్గానికి చెందిన తనకు చిన్న వయసులోనే పెద్ద బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు చెప్పారు. 120 ఏళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న నర్సీపట్నం ప్రజల రుణం తీర్చుకోలేనిదంటున్న విజయ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ మనతో ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో, అలాగే అనకాపల్లి జిల్లాలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి గడిచిన 5 సంవత్సరాలు ఒక రాజ్యసభ సభ్యుడిగా అనకాపల్లి జిల్లా ప్రాంతానికి చెందిన అనేక సమస్యల్ని రాజ్యసభలో గలమెత్తడానికి సిద్ధమవుతారు. ఏమంటారు? రాజ్యసభలో అతి చిన్న వయసులో నన్ను పంపించడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అత్యంత ఉన్నతమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారని చెప్పి కార్యకర్తలు అందరూ అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, అసలు సార్ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తున్న మెరిట్ ఆ వర్క్ని చూసి ఈరోజు అవకాశం ఇస్తున్నారు అనిపించింది. కానీ ప్రతి కార్యకర్త కూడా నువ్వు కష్టపడ్డావు అన్నప్పుడు ఆ కష్టానికి విలువ ఏంటో ఈరోజు తెలుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి చెందిన నాకు ఉత్తరాంధ్ర నుంచి ఈరోజు ఈ ప్రాధాన్యత కల్పించి అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టి రాజ్యసభ లాంటి పెద్దల స్థానంలో ఈ రిస్క్ ఏ పార్టీ చేయదు. అక్కడ చాలా చిన్న వయసు ఉండేవాళ్ళు ఒక 2-3 ఉన్నారు అంతే. అలాంటి దగ్గర నన్ను తీసుకెళ్లారంటే ఎంత అత్యంత నమ్మకం, బాధ్యత పెట్టుంటారనేది ఈరోజు నాకు అర్థమవుతుంది. కార్యకర్త ఎక్కడైనా కష్టపడితే భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకొని మా తమ్ముడు కానీ, నేను కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా కష్ట సమయాల్లో నిలబడ్డాం. కార్యకర్తలు కూడా మాకు అలాగే నిలబడ్డారు. 120 సంవత్సరాల నుంచి కుటుంబాలు నిలబడ్డాయి. వాళ్ళు మునిమనవులు వచ్చి మా తాతగారు, మీ తాతగారితో తిరిగారు ఇలాగ అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అనకాపల్లి జిల్లా సంబంధించి ప్రధానంగా మీరు ఎంచుకునేటువంటి సమస్యలు, ఈ సమస్య పరిష్కారం కోసం నేను గలమెత్తాలనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు మీరు గలమెత్తారు? ముఖ్యంగా ఏంటంటే ఇంకా కూడా P4 మోడల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పేదరికం అన్ని విధాలు కూడా చాలామంది బాధ పెడుతుంది. దాంట్లో ఈ P4 మోడల్ విషయంలోని నేను రాజ్యసభ మెంబర్గా అక్కడ మాట్లాడడం వల్ల ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు CSR ఫండ్స్ తోటి ఏ విధంగా ఈరోజు అభివృద్ధి బాటలో నడిపించి లైబ్రరీస్ని ఏ విధంగా అందుబాటులోకి తేవాలి అంటే మినిమం థింగ్స్ మనం పెద్ద స్థాయిలో ఆలోచిస్తాం, కానీ మినిమం థింగ్స్ విలేజ్లో అవసరమైన ఏంటి? ఒక విలేజ్లో లైబ్రరీలు ఉండవు, వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉండవు. సో నేను రాజ్యసభ మెంబర్గా ఏమనుకున్నా అంటే ఫస్ట్ చదువు అనేది ఏదైతే నారా లోకేష్ గారు ప్రైడ్గా తీసుకెళ్తున్నారు అంటే మెయిన్ పేపర్లో
విలేజ్ల నుంచి చదివిన పిల్లలు ప్రౌడ్ ఫాదర్స్ ప్రౌడ్ మదర్స్ కింద తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళు ఉన్నత స్థాయిలో పేపర్ యాడ్లు వేస్తున్నారు. ఈనాడు లాంటి పేపర్లో 4 పేపర్ యాడ్లు వేస్తున్నారు. ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అది నేను దృష్టిలో పెట్టుకొని లైబ్రరీస్ ప్రతి విలేజ్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ బుక్స్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ఫస్ట్ ప్రయారిటీ దానికి పెట్టుకున్నాం. తర్వాత తాగునీరు ఏ విధంగా మనం సమస్య ఉన్నప్పుడు దానికి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఎలాగన్నా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. దానికి పోలవరంకి సంబంధించింది ఏమన్నా మేము మాట్లాడాలన్నా, లేకపోతే అక్కడ మేము ఏమన్నా మాకు బాధ్యత తప్పు చెప్తే ముందుకు తీసుకెళ్లాలన్నా, తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఫస్ట్ ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ సంబంధించిన ఏమైనా తీసుకెళ్లాలన్నా, డీలిమిటేషన్ విధంగా మేము స్టాండ్ తీసుకున్నాం, దానికి ముందు తీసుకెళ్లాలన్నా, ఏ విధమైన ఉత్తరాంధ్రలో ఏ సమస్య ఉన్నా కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యంత ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం కూడా మేము చేయడం జరుగుతుంది. కూటమి పాలనలో అనకాపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఏమంటారు? ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజానికం ఏంటంటే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా కష్టపడతారు. ప్రతి ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి ఇవన్నీ ఆలోచిస్తారు. అలాగే ఈరోజు ప్రైవేటైజేషన్ అంత మంచి ఉన్నతమైన కంపెనీస్ని మనం తీసుకుంటే టైర్ 1 కంపెనీస్ కానీ, ట్రిపుల్ స్టార్ కంపెనీస్ కానీ, ఈరోజు గూగుల్ రావడం కానీ, ఈరోజు డేటా సెంటర్ తీసుకురావడం, దాంతోపాటు యాంక్సిలరీ ఫ్యాక్టరీస్ రావడం కానీ, మనకి ఇప్పుడు నిపాన్ స్టీల్ ప్లాంట్ తీసుకురావడం కానీ, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇది పెద్ద కారిడార్ అయిపోతుంది, ఫైనాన్షియల్ కారిడార్ అయిపోతుంది. ఈ కారిడార్లో ఇంతమందికి ఉద్యోగాలు అనేది రావడం జరుగుతుంది. దానికి ఏంటంటే స్కిల్ కావాలి. ఏదైతే ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయో దానికి తగ్గ వాళ్ళకి కూడా ఆ స్కిల్ ఉంటే దాంట్లో జాయిన్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి విలేజెస్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ అనేది కుదిరితే దానికి రాజ్యసభ మెంబర్గా నేనేమన్నా అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఛాన్సెస్ ముందుకు తీసుకెళ్తే దాన్ని ఒకటి తీసుకెళ్దామని ఉందండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే కార్యకర్తే ఉన్నత స్థానంలో ఉండాలని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారో అదే కార్యకర్త ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెడుతుంది. ఆ జెండాయే ఈరోజు నాకు ఈ విలువనిచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రక్షించడానికి ముందుకెళ్తున్నారో దాంట్లో ఒక భాగస్వామ్యంగా నేను కూడా ఒక 1% ఇన్వాల్వ్ అయినా చాలు. ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళు నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరికీ కూడా ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. బెంగళూరు శివార్లలోని ఓ రాళ్ల క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై భారీ బండరాయి పడి 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బీహార్కు చెందిన వలస కార్మికులుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మాదపట్టణంలో ఉన్న ఓ స్టోన్ క్రషర్ సైట్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు క్వారీలో ఎప్పటిలాగే పనులు చేస్తూ ఉండగా సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఓ భారీ బండరాయి వారిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బండరాయి కింద నలిగిపోయి 7గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 18 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని శిథిలాలను తొలగిస్తూ ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని గాలిస్తున్నారు. క్వారీ నిర్వహణలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన ఏమైనా జరిగిందా, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమర్నాథ్ యాత్ర కోసం బయలుదేరిన తొలి యాత్రికుల కాన్వాయ్కు జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ వద్ద లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించి అధికారికంగా ప్రారంభించారు. బం బం భోలే, హరహర్ మహాదేవ్ అనే శివనామ స్మరణతో బేస్ క్యాంపు మారుమోగింది. అంచెలంచెల భద్రతా వలయం మధ్య తొలి విడతలో 5,000 మందికి పైగా భక్తులు బాల్టాల్, పహల్గాం బేస్ క్యాంపులకు బయలుదేరారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో కొలువైన మంచులింగాన్ని భక్తులు దర్శించుకోనున్నారు. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఈ నెల 3న మొదలై ఆగస్టు 28న ముగుస్తుంది. భక్తులు అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సాంప్రదాయ పహల్గాం మార్గం లేదా గందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం ద్వారా పవిత్ర గుహను చేరుకుంటారు.
యాత్ర కోసం శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భద్రతా బలగాలు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నందున ఎలాంటి భయం లేకుండా యాత్ర చేయవచ్చని యాత్రికులు చెబుతున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. సాంకేతిక ఆధారిత నిఘాతో పాటు అడుగడుగునా బలగాలను మోహరించారు. భక్తుల వాహనాల సాఫీ ప్రయాణం కోసం జూలై 2 నుంచి ఆగస్టు 28 వరకు హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది యాత్ర కోసం ఇప్పటికే 3,90,000 మందికి పైగా భక్తులు నమోదు చేసుకోగా జమ్మూలో ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దక్షిణ అమెరికా దేశం వెనిజువెలాలో జంట భూకంపాలు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 2,200 దాటింది. మరో 11,000 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఈ ప్రకంపనల ధాటికి ముఖ్యంగా లాగ్వైరా రాష్ట్రంలో విపరీతమైన ఆస్తి ప్రాణనష్టం జరిగింది. వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెనిజువెలా విపత్తు నిర్వహణ బృందాలతో పాటు విదేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. భూకంపం సంభవించి దాదాపు వారం రోజులు గడుస్తూ ఉండటంతో శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. అధికారుల బృందాలు ఇప్పుడు తమ ఆపరేషన్ను ప్రాణాలతో రక్షించడం స్థాయి నుంచి మృతదేహాలను వెలికితీయటం దశకు మారుస్తున్నారు. భూకంపం కారణంగా నిరాశ్రయులైన వారికి తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని వెనిజువెలా ప్రభుత్వం వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా భీకర దాడులకు పాల్పడింది. రష్యా దాడులతో కీవ్ నగరం గంటల తరబడి బాంబుల మూతలతో దద్దరిల్లింది. పలు నివాస భవనాలు ధ్వంసం కాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భయాందోళనలకు గురైన ప్రజలు బంకర్లు, మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా విరుచుకుపడింది. ద్నీపర్ నదికి ఇరువైపులా ఉన్న కీవ్లోని మొత్తం 10 జిల్లాలపై రష్యా దాడుల ప్రభావం పడింది. అనేక బహుళాంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా దాడుల్లో 8 మంది మరణించారని, అనేక మంది గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలీ క్లిట్కో వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ఉన్నతాధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన కీవ్ నగరవాసులు ప్రాణభయంతో ముందుగానే మెట్రో స్టేషన్లోకి పరుగులు తీశారు. ఈ దాడులు కీవ్ నగర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. డెస్నియాన్స్కీ జిల్లాలో ఓ 9 అంతస్తుల భవనం పాక్షికంగా ధ్వంసం కాగా అందులో పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హోలోసివ్స్కీ జిల్లాలోని ఓ బహుళంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి. కొన్ని చోట్ల శిథిలాల కింద పలువురు ఇరుక్కుపోయారు. అనేక జిల్లాల్లో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యాలోని సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలపై డ్రోన్లతో సుదూర దాడులు చేసింది. దీనివల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ దాడులకు ప్రతీకారంగానే రష్యా ఇప్పుడు కీవ్పై పగబట్టి దాడులను ఉధృతం చేసింది. ఇది శత్రువులు చేస్తున్న అత్యంత క్రూరమైన దాడి అని కీవ్ మేయర్ అభివర్ణించారు. ప్రజలు ఎవరూ కూడా షెల్టర్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యాకు సరికొత్త అంతర్గత సవాళ్లను తెచ్చిపెడుతోంది. దేశీయంగా తీవ్రమైన పెట్రోల్ కొరతను ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు ఇంధనం కోసం భారత్ సహాయం కోరింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో అక్కడ భారీ ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గం ద్వారా భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ సరఫరా ప్రారంభమైనట్లు అంతర్జాతీయ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. రష్యాలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంధన కొరత సెగలు రేపుతోంది.
ఎండాకాలంలో రష్యాలో పెట్రోల్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అక్కడ ప్రతిరోజు కనీసం 1,10,000 టన్నుల ఇంధన వినియోగం జరుగుతుంది. అయితే ఉక్రెయిన్ దాడుల వల్ల స్థానికంగా ఉత్పత్తి పడిపోవడంతో రష్యా అంతటా ఇంధన రేషనింగ్ విధించారు. పెట్రోల్ ధరలు అక్కడ రికార్డు స్థాయికి చేరాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రష్యా ప్రతి నెల వివిధ దేశాల నుంచి 4 లక్షల టన్నుల గ్యాసోలిన్ను దిగుమతి చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే పొరుగు దేశమైన బెలారస్తో పాటు భారత్ నుంచి కూడా అత్యవసరంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్తో కూడిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు రష్యాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ దిగుమతులను సులభతరం చేసేందుకు రష్యా పార్లమెంట్ తమ పన్ను చట్టాలను సైతం సవరించింది. డెలివరీ ఖర్చులు, ధరలకు అనుగుణంగా ప్రత్యేక సబ్సిడీలను కూడా క్రెమ్లిన్ ప్రకటించింది. ఒకవైపు రష్యాకు భారత్ పెట్రోల్ ఎగుమతి చేస్తుంటే మరోవైపు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాలో హర్ముజ్ జలసంధి మూతపడి ఇతర దేశాల నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యన్ చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేశాయి. జూన్ నెలలో భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో సగానికి పైగా రష్యా నుంచే రావడం గమనార్హం. రష్యా నుంచి భారత్ రోజుకు సుమారు 27 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 9వ సమీక్ష సందర్భంగా భారత్ తన వాదనను బలంగా వినిపించింది. ఉగ్రవాది అని ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి సాకులు వెతకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను వినడాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ కిరాతక భావజాలాన్ని వేరుతో సహా పెకిలించి వేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించేవారిని జవాబుదారీ చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక సాధనాలు వారి చేతుల్లోకి వెళ్లకుండా చూడటంలో ఐరాస సభ్య దేశాలు ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఉగ్రవాద వ్యతిరేక పోరుపై అంతర్జాతీయంగా తీసుకురావాల్సిన సమగ్ర చట్టం దాదాపు 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎండవేడికి భూమిపై ఉన్న ప్రాణులు మాత్రమే కాదు, సముద్రాల్లోని జలచరాలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. భూతాపం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కుతున్నాయి. ఏడాది జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ వేడి కారణంగా సముద్ర పర్యావరణ వ్యవస్థలు, మత్స్య సంపద తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. రాబోయే ఎల్నినో ప్రభావంతో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లే సముద్రపై నీరు కూడా రికార్డు స్థాయిలో వేడెక్కుతోంది. EU మెరైన్ సైంటిస్టుల నివేదిక ప్రకారం జూన్ నెలలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల సెల్సియస్ ను తాకాయి. గత 3 ఏళ్లుగా ధ్రువ ప్రాంతాలు మినహా మిగతా ప్రపంచ మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. సముద్రం అడుగున వేడి పెరగడం వల్ల అక్కడ ఉండే చేపలు, ఇతర జీవరాశులు తమకు అనుకూలమైన చల్లని నీటిని వెతుక్కుంటూ వలస వెళ్తున్నాయి. దీనివల్ల మత్స్యకారుల చేపల వేటపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. రాబోయే ఎల్నినో వాతావరణ మార్పుల కారణంగా ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి సముద్రంలో వడగాలులు ఏర్పడే ప్రమాదముందని కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సమంతా బర్గెస్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల వల్ల వెలువడుతున్న అదనపు వేడిలో దాదాపు 90% సముద్రాలే గ్రహిస్తున్నాయి. అయితే వేడి నీరు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకోలేదు.
దీనివల్ల 3 ప్రధాన ముప్పులు పొంచి ఉన్నాయి. సముద్రపు నీరు ఆమ్లంగా మారుతుండటంతో కాల్షియం కార్బొనేట్తో ఏర్పడే పగడపు దిబ్బలు, గవ్వలు, నత్తల వంటి జీవుల మనుగడకు ముప్పు. ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించే సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి. దీనివల్ల భూమిపై తీవ్రమైన వాతావరణ మార్పులు వస్తాయి. ఒకవైపు మంచుఖండాలు కరగడం, మరోవైపు వేడికి సముద్రపు నీరు వ్యాకోచించడం వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. గత 2-3 ఏళ్లుగా సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. రాబోయే నెలలో సముద్రాలతో పాటు భూ వాతావరణంలోనూ ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పుగా మారనున్నాయనడంలో సందేహం లేదు. శతాబ్దానికి పైగా ప్రచురణ రంగంలో ఉన్న గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా భగవద్గీతను 3 భాషల్లో ఒకే పుస్తకంగా తీసుకురానున్నట్లు ప్రకటించింది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల కలయికతో ఈ పుస్తకం రానుంది. ఈ కొత్త ఎడిషన్లో ప్రతి శ్లోకం సంస్కృతంతో పాటు ఆంగ్ల లిపిలో కూడా ఉంటుంది. ఆ శ్లోకాల వివరణ, అర్థాలను హిందీ, ఆంగ్ల భాషల రెండింటిలోనూ ఒకే చోట అందిస్తారు. హిందీ లేదా దేవనాగరి లిపి చదవటం రానివారు ఇంగ్లీష్ లిపిలో శ్లోకాన్ని చదివి ఇంగ్లీష్లోనే అర్థం తెలుసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ రాని వారు ఒరిజినల్ శ్లోకాన్ని హిందీలో చదివి అర్థం చేసుకునేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు గోరఖ్పూర్ ప్రెస్ తెలిపింది. ఈ త్రిభాషా భగవద్గీతను ముఖ్యంగా నేటి యువతరాన్ని, దక్షిణ భారతదేశ ప్రజలను, అలాగే విదేశాల్లో స్థిరపడిన సనాతన ధర్మ కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని ముద్రిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రజెంటేషన్తో పాటు పుస్తకం 10 కాలాల పాటు మన్నికగా ఉండేలా దీనిని అత్యుత్తమ నాణ్యత గల ఆర్ట్ పేపర్పై ముద్రిస్తున్నారు. ప్రతి శ్లోకం సందర్భానికి తగినట్లుగా అందమైన చిత్రాలను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. ఈ పుస్తకానికి సంబంధించిన ముద్రణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రత్యేక త్రిభాషా ఎడిషన్ మార్కెట్లోకి రానుందని గీతా ప్రెస్ వర్గాలు తెలిపాయి. కర్ణాటక బెళగావిలోని 300 ఏళ్ల నాటి పురాతన మెట్ల బావిని స్వచ్ఛంద సంస్థ సహకారంతో స్థానికులు పునరుద్ధరించారు. ఈ బావిని పైనుంచి చూస్తే శివలింగం ఆకారంలో కనిపిస్తుంది. ముతక గ్రామ పంచాయతీ పరిధిలోని కంచబీర్ నగర్లో ఈ పురాతన మెట్ల బావి ఉంది. సుమారు 80 అడుగుల లోతు ఉన్న ఈ బావిలో 53 రాతి మెట్లున్నాయి. ఇన్నాళ్లు ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, పిచ్చి మొక్కలతో దుర్వాసన వెదజల్లుతూ ఉన్న బావి ప్రస్తుతం ఆహ్లాదాన్ని పంచుతోంది. మాజీ గ్రామ సర్పంచ్ ఉమేష్ పూరి అభ్యర్థన మేరకు బెళగావికి చెందిన ప్యాస్ ఫౌండేషన్ మెట్ల బావిని పునరుద్ధరించేందుకు అంగీకరించింది. డాక్టర్ మాధవ్ ప్రభు నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానికులు నెల రోజుల పాటు శ్రమించి బావిని శుభ్రం చేశారు. సుమారు 15 ట్రాక్టర్ల బురద, చెత్తను తొలగించారు. బావి అడుగున మరో 15 అడుగుల మేర తవ్వకాలు జరపగా భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. ప్రస్తుతం బావిలో సగం వరకు నీళ్లున్నాయి. $4 లక్షలు విలువ చేసే 9 మామిడి పండ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకువెళ్లారని జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ కుమార్ అనే రైతు ఏడాది క్రితం 2,400 రూపాయలు వెచ్చించి 2 మియాజాకి మామిడి మొక్కలను కొనుగోలు చేశాడు. వాటిని తన పెరట్లో పెంచుతున్నాడు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్టుపైన ఉన్న 9 మామిడి పండ్లను ఎత్తుకువెళ్లారు. దీంతో ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి పండ్ల ధర కిలో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఈ పండ్లు ఇంత భారీ ధర పలకటానికి ప్రధాన కారణం వాటి సాగు విధానమని వ్యవసాయ రంగ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలతో వీటిని సాగు చేస్తారని వివరించారు. ముదురు ఎరుపు రంగు రావడానికి ప్రతి పండును ఒక ప్రత్యేకమైన వలతో కప్పుతారని చెప్పారు. జపాన్లో ఈ పండ్లను లగ్జరీ బహుమతులుగా ఇస్తుంటారు. आपके आम पर तो नहीं है, ऐसा ही कुछ घटना हजारीबाग में घटा है। दुनिया की सबसे महंगी किस्मों में गिने जाने वाली मियाजाकी आम की झारखंड में पहली बार चोरी का मामला सामने आया है। बड़का